అమెరికాలో ఒక సేవకుడు 7 రోజులు గుడారాల పండుగ పెట్టాడు. గుడారాలంటే టెంట్లు వేసి, వాటర్ ప్రూఫ్ టెంట్లు వేసి గుడారాల పండుగ పెట్టాడు. పెద్ద సేవకుడేం కాదు, యూట్యూబ్ స్టార్ అంతకంటే కాదు ఆయన. చిన్నపాటి సభలు పెట్టాడు. 6 రోజులు మీటింగ్స్ పెడితే ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు. ఆ సేవకుడు చాలా బాధపడిపోయారు. దేవా, 6-7 రోజులు ఈ సభలు పెట్టాలంటే ఎంత ఖర్చు? సభలు పెడితే ఉద్యోగపడతారు, ఆత్మలు రక్షించబడతాయని ఇక్కడ పెట్టాను. 6 రోజులు ప్రభువా, ఒక్క ఆత్మ రక్షించబడలేదు. పాపం బాగా ఏడ్చాడట. 7వ రోజు ముగించేస్తాడు. ఆ రోజు కూడా 2 గంటల వాక్యం చెప్పాడట. మీలో మారు మనసు పొంది రక్షించబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రండి అంటే ఒక్కరాడు. చివరికి ఒక చిన్న చరణం సిలువ పాట ప్రారంభించారట. సిలువలో వ్రేలాడే నీ కోసమే, సిలువలో వ్రేలాడే. కళ్ళు తెరిచి చూస్తే ఒక 13 సంవత్సరాల కుర్రాడు ఈ బ్యారికేడ్స్ దగ్గర ఉన్నాడు. సేవకుడు దిగిల్లి అడిగాడు, నాయనా, నిద్రలో నడిచే అలవాటు ఉందా నీకు? లేదయ్య గారు. మరి ఎక్కడికి వచ్చావే? అదే సిలువలో వేలాడే నీకోసమే సిలువలో వేలాడాడు. ఆలస్యం చేయకుండా రమ్మన్నారు కదా. దేవుని వాక్యం నన్ను హత్తుకుంది, ప్రార్థన చేయండి, బాప్తిస్మం ఇవ్వండి. వయసు ఎంత? 13. సరే, ఆ పిల్లోడికి బాప్తిస్మం ఇచ్చాడు. కానీ ఆ సేవకుడు చాలా నిరాశలో ఉన్నాడు. 25 ఏళ్ల తర్వాత ఆ యవనస్తుడు సాక్ష్యం చెప్తూ, పలానా రోజున పలానా దైవ సేవకుడు 7 రోజులు గుడారాల పండుగలు పెడితే ఆ 7 రోజుల్లో రక్షించబడింది ఒకే ఒక్క ఆత్మ. ఆ ఆత్మే నేను. అప్పుడు నాకు 13 సంవత్సరాలు. ఎవరో వ్యక్తి డాక్టర్ బిల్లీ గ్రాహం. హల్లెలూయా. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు. ఆ సేవకుడు అనుకున్నాడు, నిష్ప్రయోజనం అయిపోయిందే నా వాక్యం. గొప్ప వాళ్ళు రక్షించబడలేదు. నా దేవుని వాక్యం సేవకుడు మాట్లాడుతూ పాట పాడుతూ ఉండగా ఆ ఒక్క పదం ఆ యవనస్తుడు పట్టుకుంది.